హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి గతంలో అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి ఇప్పుడు తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆ సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇంతవరకు మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదండి. అసలు ఈ పథకం అమలు చేస్తారా లేదా, ఎంతమందికి ఇస్తారు, ఇంట్లో ఉన్న విద్యార్థులందరికీ ఇస్తారా, లేక గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకి ఇస్తారా, ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకి ఇవ్వరా, ఈ పూర్తి వివరాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు అయితే ఒక అప్డేట్ విడుదల చేశారు. నేను పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను. తల్లికి వందనం అనే పథకాన్ని అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని విమర్శలు వ్యక్తమవుతున్న వేళ ఏపీ మానవ వనరుల శాఖ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దీనిపై స్పష్టత ఇచ్చారు. తాజాగా జరుగుతున్న ఏపీ అసెంబ్లీ శాసనసభ సమావేశాలలో మాట్లాడిన ఆయన తల్లికి వందనం పథకాన్ని తాము అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు మాట ఇచ్చినట్టుగానే ఒక ఇంట్లో బడికి వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు. తల్లికి వందనం పథకంపై మార్గదర్శకాలు రూపొందించడానికి తమకు కొంత సమయం కావాలని లోకేష్ గారు తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు జరగకూడదన్న తమ లక్ష్యమన్నారు. అర్హులు ఎంతమంది ఉన్నా అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల్లో ఈ పథకాన్ని వర్తింపచేస్తామని ఆయన స్పష్టం చేశారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు ఎవరైతే 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల వరకు చదువుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకం అయితే వర్తింపజేస్తున్నారండి. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు బడికి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి చొప్పున 15,000 రూపాయలు, ఇద్దరుంటే 30,000 రూపాయలు, ఇలా ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తాము అని చెప్తున్నారు. అలాగే ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులకు కూడా ఈ పథకం వర్తింపజేస్తున్నారండి. సో ప్రైవేటు గవర్నమెంట్ అనే తేడా లేకుండా ఏపీ ప్రభుత్వం వారు విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేస్తున్నారు. అయితే దీనికి సమయానికి మనకు కొంచెం సమయం కావాలి. దీన్ని మేము రూపొందించడానికి, విధి విధానాలు రూపొందించడానికి కొంచెం సమయం పడుతుంది అని అయితే చెప్పారు. సో మనకైతే ఈ పథకాన్ని ప్రారంభించే లోపు విద్యార్థులకు సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలి, విద్యార్థుల తల్లులు బ్యాంకు ఖాతాలు, అలాగే ఆధార్ లింకు అన్నీ కూడా క్లియర్గా చేసి పెట్టుకోండి. మీకు ఎప్పుడైతే పథకం వర్తింపచేస్తారో అప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి రెడీగా డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసేదానికి వీలవుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది విద్యార్థులకు సంబంధించి గుడ్ న్యూసేనండి. ఇప్పటి వరకు అసలుకి ఈ పథకాన్ని ప్రారంభిస్తారా లేదా అన్న డౌట్లో ఉన్నారు. కానీ ఇప్పుడైతే ఏపీ ప్రభుత్వం వారు స్పష్టం చేశారు, ఈ పథకాన్ని ప్రారంభిస్తాము, కొంచెం సమయం అయితే పడుతుంది అని చెప్పారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.